గ్రంథములో నుండి యోషువ రాసిన గ్రంథము 1వ అధ్యాయము 2వ వచనం. కాబట్టి నీవు లేచి నీవును ఈ జనులందరూ ఈ యొర్దాను నది దాటి నేను ఇశ్రాయేలుకి ఇచ్చుచున్న దేశమునకు వెళ్ళుడి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, దయగలిగిన యేసయ్యా, ఈ రాత్రి వేళ చదవబడిన వాక్య భాగము నీ దాసుడును నీ సిలువు చాటున రెక్కల చాటున బలపరిచి ప్రభువా, కంఠానికి స్వరముగా నోటికి బొరగా ఉండి నాతో మాతో మీరే మాట్లాడండి. నాయనా, మనుషులు ఎందరు మాట్లాడిన వ్యర్థము గాని మీరే నీ పిల్లలతో మాట్లాడి నీ రాకడకు సిద్ధపరచమని యేసు నామమున అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. క్రీస్తునందు ప్రియులారా, పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ గ్రంథములో యోషువ రాసిన గ్రంథము 1వ అధ్యాయము 2వ వచనాన్ని ఈ 2025వ సంవత్సరం మొదటి దిన కూడికలో మనము ధ్యానం చేసి ఉన్నాం. ఈ మొదటి దినము వాగ్దానం కూడికలో దేవుడు మనకి ఇస్తున్నటువంటి వాగ్దానమును, దేవుడు మనతో మాట్లాడుతున్న వాక్యాన్ని మనం చూసినట్లయితే దేవుడు చెప్తున్న మాట, కాబట్టి నీవును ఈ జనులను లేచి ప్రయాణము చేయండి, యొర్దాను నది దాటాలంటున్నారు. చాలాసార్లు ఇశ్రాయేలు ప్రజలు ఎర్ర సముద్రాన్ని దాటి వచ్చారు. యొర్దాను నది దాటే సమయానికి మోషే లేడు, వాళ్ళ దగ్గర యోషువ మాత్రమే ఉన్నాడు. యొర్దాను నది దాటాలి. వీళ్ళందరికీ ఒక రకమైన భయం. ఏంటి ఆ భయం అంటే, మోషే మన దగ్గర ఉంటే, మోషే మనతో ఉంటే ఈ యొర్దాను నది దాటడం పెద్ద ప్రమాదం కాదు, గమ్మును దాటేద్దాం. కానీ ఇప్పుడు మోషే లేడు, ఇప్పుడు ఈ నది ఎలా దాటాలి? మోషే ఉన్నాడు కనుక ఎర్ర సముద్రాన్ని దాటాము. ఇప్పుడు మోషే మనకి తోడు లేడు. ఇప్పుడు యొర్దాను నది దాటాలంటే ఎలా దాటాలి అనేటువంటి ఒక రకమైన భయం కలుగుతుంది వాళ్ళకి. భయం కలిగి ఆ నది యువతలే ఉండిపోయారు. నది అవతలకి వెళ్ళడానికి ఎవరు ప్రయత్నం చేయటం లేదు. ఎందుకంటే మోషే ప్రభువునందు చేర్చబడ్డాడు. ఇక మన పని అయిపోయింది, ఇక మన జీవితం అయిపోయింది. ఇక మనము అవతలికి యొర్దాను నది దాటి అవతలికి వెళ్తామంటావా? దేవుడు చెప్పిన వాగ్దానం దేశంలో మనం అడుగు పెట్టగలవా? మోషే లాంటి సేవకుడే వెళ్ళలేనప్పుడు మనం ఎలా వెళ్ళగలమని ఒక రకమైన భయముతో, ఆందోళనతో వారు నిలుచున్న స్థలంలోనే ఉండిపోయారు. ఈ 2025వ సంవత్సరంలో కూడా దేవుడు నీతో మాట్లాడుతున్న మాట, 2024లో ఎన్నో బాధలు అనుభవించావు, ఎన్నో ఇబ్బందులు అనుభవించావు, ఎన్నో కష్టాలు అనుభవించావు. మరణము దగ్గరికి కూడా వెళ్ళావు. డాక్టర్లు కూడా చెప్పారు చనిపోతుందని చెప్పారు. అనేకమైన భయంకరమైన యాక్సిడెంట్లు, భయంకరమైన ప్రమాదాల్లోనికి వెళ్ళావు. కానీ దేవుడు అన్నిటి నుండి కూడా దేవుడు తప్పించాడు. అన్ని ప్రమాదాలు, అన్ని ఇబ్బందులు తప్పించిన దేవుడు ఈ 2025వ సంవత్సరంలో కూడా నీ జీవితంలో ఆయన తప్పించగలిగిన వాడు. ఒకవేళ కొన్ని అప్పులు ఉండొచ్చు, కొన్ని బాధలు పడుతూ ఉన్నావు. 24లో కొన్ని సమస్యలు అనుభవిస్తూ ఆ సమస్యలతోనే 25లో కూడా నువ్వు అడుగు పెట్టావు. ఇప్పుడు ఈ సంవత్సరం ఎలా గడుస్తుంది? ఈ సంవత్సరం ఎలా నడుస్తుంది? ఈ సంవత్సరము, ఈ 25వ సంవత్సరంలో మన పరిస్థితి ఏంటి? చూస్తానే అప్పుల మీదకి వచ్చేసింది, చూస్తానే సంవత్సరాల మీదకి వచ్చింది, చూస్తానే పిల్లలకు వయసు వచ్చింది, చూస్తానే పిల్లలకి సమయం వచ్చింది. ఇప్పుడు వివాహం లేదు, ఇప్పుడు చూస్తేనేమో కట్టే పరిస్థితి లేదు, అప్పులు కట్టగలిగిన పరిస్థితి లేదు, ఇల్లు కట్టే పరిస్థితి లేదని నువ్వు సంవత్సరాలు గడుస్తూ ఉన్నప్పుడు చాలా భయపడుతూ ఉండవచ్చు, చాలా బాధపడుతూ ఉన్నావేమో. ఈరోజు నా దేవుడు అంటున్నాడు, వాళ్ళందరూ కూడా ఆలోచన చేసింది ఏంటంటే మోషే లేడు మన మధ్యనని. కానీ దేవుడి యొక్క వాక్యం సెలవిస్తుంది, ఇశ్రాయేలు ప్రజలను నడిపించడానికి దేవుడు మోషేను ఒక సాధనంగా, ఒక పాత్రగా దేవుడు వాడుకున్నాడు. కానీ ప్రజలందరినీ నడిపించిన వాడు, ఎర్ర సముద్రాన్ని 2 పాయలుగా చేసిన వాడు దేవుడే. ఈ రోజున సంవత్సరం పాతదైనా, సంవత్సరం కొత్తదైనా, తరాలు మారినా, యుగాలు మారినా, జగాలు మారినా, నీవు నమ్మిన దేవుడు మారని దేవుడు. ఒకవేళ ఆ సంవత్సరం అన్ని బాధలు ఉన్నాయంటే ఈ సంవత్సరం ఎలా ఉంటుందో అనుకోవద్దు.
దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, అల్పయు నీరే, ఓ మేఘయు నీరే. భూతకాల భవిష్యత్తు కాలంలో వర్తమాన కాలంలో ఉన్నవాడు నీరే. 2025లో దేవుడు నీకు తోడుగా ఉండి 24లో నువ్వు ఏదైతే బాధపడుతున్నావో, ఏదైతే నువ్వు చేయలేకపోయావో, 25 కూడా వచ్చిందని నువ్వు భయపడుతున్నావో, ఆయన అంటున్నాడు ఆ కార్యమును 2025లో దేవుడు పూర్తి చేయబోతున్నాడు. తప్పకుండా కొన్ని ప్రభుత్వమైన హల్లెలూయా. నీ దుఃఖాల నుంచి విడిపించబోతున్నాడు, నీ బాధ నుంచి విడిపించబోతున్నాడు. ఏదైతే కన్నీటితో ఉన్నావో, ఏ దిగులు చేత అయితే ఈ రోజున కూడా ఈ స్థలంలో కూర్చొని కూడా కొంత భయంతోనే కూర్చున్నావు, బాధతోనే కూర్చున్నావు. కానీ ఆ బాధ విషయంలో దేవుడు నీతో చెప్తున్న మాట, నువ్వు దిగులు పడకు, జడియకు. నువ్వు నడిచే మార్గమంతటలో నీ దేవుడని యెహోవా నీకు తోడై ఉండి ఆయన నిన్ను నడిపిస్తానని వాగ్దానం చేస్తున్నాడు. అయితే మనం ఏం చేయాలండి అంటే దేవుడు అంటున్నాడు, నీవు ఏ పని అయితే ఉందో, అది కూలి పనే కావచ్చు, అది వ్యాపారమే కావచ్చు, అది వ్యవసాయమే కావచ్చు, అది నీ చేతుల కష్టార్జితం ఏదైనా కావచ్చు. కానీ దేవుడు చెప్తున్న మాట, నువ్వు చేయవలసిన పని చేయి, నువ్వు ప్రయత్నం చేయి, నువ్వు లేచి దాన్ని మొదలుపెట్టు. ఇది అవుతుందో అవదో, ఇది జరిగిందో జరగదో, ఇందులో మాత్రం మనకి ఏం మిగిలిందో లేదని భయపడుతూ పిరికిదానిగా ఒక స్థలంలో ఉండొద్దు. నువ్వేం చేయాలో తెలుసా? నీ ప్రయత్నం చెయ్యి, అంతే తప్ప చేతులు ముడుచుకుని కూర్చోవద్దు. ఈ 2025వ సంవత్సరంలో దేవుడు నీకు తోడుగా ఉంటాడు. అది ఎద్దాలని భయపడద్దు. ఆ ఎర్ర సముద్రాన్ని 2 పాయలుగా చేసిన దేవుడు నిన్ను ఎందుకు మరణం నుండి తప్పించాడో, ఎందుకు ఆ నరకం నుండి తప్పించాడో, ఎందుకు ఆ భయంకరమైన పరిస్థితుల నుండి తప్పించాడు, నిన్ను ఈ రోజున సజీవులుగా ఉంచాడంటే నీ నోటులో నవ్వు ఉంచడానికి, నీ కుటుంబంలో సంతోషం ఉంచడానికి, నువ్వు అనుకున్న కార్యములు జరిగించి ఆయన నిన్ను తృప్తిపరచడానికి. ఎందుకో తెలుసా? ఆశ కలిగిన ప్రాణమును దేవుడు తృప్తిపరుస్తాడు తప్ప వారి ఆశతో విడిచిపెట్టడం. ఈ రాత్రి ఏ ఆశతో ఈ స్థలంలోనికి వచ్చావో, ఏది జరగాలని ప్రార్థనలో ఉన్నావో, దేని కొరకు కనిపెడుతున్నావో, దేని కొరకు నువ్వు ఎదురు చూస్తున్నావో, నీ ఆశను తీర్చే దేవుడు ఆయన, నీ కార్యమును జరిగించే దేవుడు తప్ప నేను విడిచిపెట్టే దేవుడు కాదు. ఇంకా ఈ రోజు కూడా నువ్వు బ్రతుకున్నావంటే, రాత్రి కూడా మనం సజీవులుగా ఉన్నామంటే, క్షేమంగా ఉన్నామంటే, మనను జీవింపజేశాడంటే దేవుడు ఎందుకు బతికించాడో తెలుసా? ఆయన నీ పక్షంగా చేయబోయే కార్యం వేరు, ఆయన నీ పక్షంగా చేయబోయే ప్రణాళిక వేరు. లేకపోతే ఏనాడు నీ నామరణంలోనే చంపేయాలి, ఏనాడో నీకు వచ్చిన వ్యాధిని బట్టి, నీకు తగిలిన ప్రమాదాన్ని బట్టి, నీకున్న ఇబ్బందులను బట్టి ఏనాడో నువ్వు చనిపోవాలి. కానీ ఎందుకు దేవుడు నేను ఈ రోజు కూడా సజీవంగా ఉంచాడంటే ఆయన ప్రణాళిక నీ మీద నెరవేర్చడానికి. యోషువ అనుకుంటున్నాడు, ఏమన్నా తెలుసా? మోషే లేడికి నేనేం చేయగలను, నా వల్ల ఏమవుతుంది, నేను ఎలాగా దీని ముందుకు వెళ్ళగలను అనుకుంటున్నాను. నువ్వు కూడా ఈ రాత్రి దేవుని మాటలు వింటున్నా ప్రియమైన తల్లి, సహోదరుడా, సహోదరి, నువ్వు కూడా అనుకుంటున్నావు చాలా తోడు లేరు, మనకి తోడు లేరు. ఇది వరకు అన్నయ్య సాయం ఉండేది, తమ్ముడు సాయం ఉండేది, లేకపోతే అత్తగారు సాయం ఉండేది, లేకపోతే అన్నదమ్ములు ఉండేవాళ్ళు, లేకపోతే ఎవరో సాయం చేసేవాళ్ళు. ఇప్పుడు వాళ్ళు లేరు కదా. ఇప్పుడు మనకి మాట సాయం చేసేవాళ్ళు లేరు, ధన సాయం చేసేవాళ్ళు లేరు, చెయ్యి సాయం చేసేవాళ్ళు లేరు. ఇప్పుడు వాళ్ళే మనకు శత్రువులు అయిపోయారు. ఇప్పుడు మనం ఎలాగ ముందుకు వెళ్ళాలి? ఇప్పుడు మన పరిస్థితి ఏంటని, ఒకవేళ నీకు ఇంతవరకు సాయం చేసిన వాళ్ళు, ఇంతవరకు మాటగా తోడుగా ఉన్న వాళ్ళు ఇప్పుడు దూరంగా ఉన్నారని ఒకవేళ భయపడుతున్నావేమో. వాళ్ళు ఉండుంటే బాగుండేది, వాళ్ళు చేసుంటే బాగుండేది, వాళ్ళు తోడుంటే బాగుండేది, ఇప్పుడు వాళ్ళు లేరు అనుకుంటావేమో. బైబిల్ చెప్తుంది, నీవు మనుషుల మీద ఆధారపడద్దు. ఎందుకో తెలుసా? ఎర్ర సముద్రాన్ని పాయలు చేసిన దేవుడే యర్దాను నదిని కూడా ఏం చేస్తాడు? ఆయన పాయలుగా చేస్తాడు. నిన్ను పుట్టిన మొదలకు నేటి వరకు ఏ దేవుడు నిన్ను పోషించాడు? యాకోబు అంటాడు ఆదికాండం 48:5, నేను పుట్టిన మొదలుకొని నేటి వరకు సమస్త కీడుల్లో నుండి నన్ను తప్పించిన దేవుడు ఈ పిల్లలకి కూడా తోడుగా ఉంటాడన్నాడు. అంటే నేను వెళ్ళిపోవచ్చు. యాకోబు వృద్ధాప్యాయంలో ఆ బిడ్డల విషయంలో మాట్లాడుతూ ప్రార్థన చేస్తా అంటాడు, నేను పుట్టిన మొదలుకొని సమస్త కీడులో నుండి నన్ను తప్పించి నన్ను పోషించిన దేవుడు ఈ పిల్లలకు కూడా తోడుగా ఉంటాడు. నేను వెళ్ళిపోవచ్చు కానీ నన్ను పోషించిన దేవుడే ఈ బిడ్డలు కూడా పోషిస్తాడు. అంటే తరాలు మారుతాయి కానీ దేవుడి ప్రేమ మారనది.
కనుక నిన్ను ఎందుకు దేవుడు అంటున్నాడంటే, దేవుని యొక్క వాక్యం సెలవిస్తుందంటే, ఆయన నీకు తోడుగా ఉన్న దేవుడు. మోషేకు తోడై ఉన్నట్లుగా నేను మీకు కూడా ఏమై ఉంటానన్నాడంటే, దేవుడు తోడై ఉంటాను. దేవునికి స్తోత్రం. మోషేకు దేవుడు ఎలాగైతే తోడై ఉన్నాడో, నువ్వు అడుగు పెట్టే ప్రతి స్థలములో కూడా దేవుడు నీకు తోడై ఉండి ఆ స్థలమును నీటిగా చేసి నిన్ను ఆశీర్వాదాలతో నింపే దేవుడు. కాబట్టి బైబిల్ సెలవిస్తుంది, ఎర్ర సముద్రాన్ని ఏ దేవుడు పాయలుగా చేశాడో, ఈ రోజున యొర్దాను నదిని కూడా ఆ దేవుడే 2 పాయలుగా చేసి నడిపించాడు. ఈరోజు నీ జీవితంలో ఒకవేళ నువ్వు అనుకుంటుండవచ్చు, 25లో చాలా కష్టాలతో, చాలా పరిస్థితులతో, చాలా ఇబ్బందుల్లో ఉన్నాను, ఇది ఎలా గడుస్తుందో అని ఒకవేళ భయపడుతున్నావేమో. దేవుని యొక్క వాక్యంలో యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం 9వ వచనంలో అంటున్నాడు, కాబట్టి దిగులు పడకము, జడియకము, నీవు నడుచు మార్గమంతటిలో నీ దేవుడని యెహోవా నీకు తోడై ఉండెను. దేవునికి స్తోత్రం. ఏం చేయకూడదంట? దిగులు పడకో, జడియకో, భయపడకో, నీవు నడుచు మార్గమంతటిలో నీ దేవుడని యెహోవా నీకు ఏమై ఉంటాడు? తోడై ఉంటాడు. అదే మాట మత్తయి సువార్తలో ప్రభువు యేసు అంటాడు, మీరు దేవుని గురించి చింతించకుడు కానీ మీ చింత యావత్తు దేవుని మీద ఏమన్నాడు. అంటే యేసయ్య అంటున్న మాట కొత్త నిబంధనకు వచ్చే మాట అని అంటాడు, మీరు చింతించటం వలన మీ చింత ఏమి తీరదు. మీ చింత యావత్తు ఎవరి మీద వేయాలంట? దేవుని మీద వేయి. ఒకవేళ 24 సంవత్సరంలోనే అప్పులు ఉన్నాయి, మరి అవి ఇప్పుడు పెరిగిపోతున్నాయి, మళ్ళీ 25లోనికి వచ్చేసాం, మరి చాలా సమయం దగ్గరికి వస్తుంది, కట్టే వాళ్ళము వాళ్ళు అడుగుతున్నారు, మన దగ్గర లేదు, లేదంటే పిల్లోడి వయసు పెరిగింది, పిల్ల వయసు పెరిగింది, చదువుకున్నాను ఉద్యోగం లేదు, లేదంటే వ్యాపారం చేస్తున్నాను కలిసి రావడం లేదు అని దిగులు పడకు. నువ్వు చేయవలసిన పని ఒకటే అంటున్నాడు దేవుడు, నీ చింత యావత్తు ఆయన మీద వేయి. నీ చింత ఆయన మీద. నువ్వు చింతించుకో. దేవునికి అన్న ప్రార్థన చేసిన తర్వాత ఏం చేసిందో తెలుసండి. దేవుని యొక్క వాక్యంలో సమూయేలు రాసిన 1వ గ్రంథం 10వ వచనంలో అన్న హృదయపూర్వకంగా దేవుని సన్నిధికి వెళ్ళి కన్నీరు విడిచింది, ప్రార్థన చేసింది, దేవునికి భారం అప్పగించింది. ఇంటికి వెళ్ళిన తర్వాత అంతా భోజనం చేసేసిందట. ఎందుకో తెలుసా? ఆవిడ అంతగా ప్రార్థన చేసి దేవుని యొక్క సన్నిధిలో మొదలుపెట్టి అనుకుంది, దేవుడు ఈ రోజు నుంచి నాకు సంతానం ఇచ్చాడు, నేను ఒట్టి మనిషిని కాదు, నేను గర్భిణీ స్త్రీని కనుక నేను భోజనం చేసేసి నేను ఉండాలనే ఉద్దేశంతో అన్న భోజనం చేసేసింది. ఎందుకంటే ఆమె నమ్మింది, ఈ రోజు దేవుడు నాకు సంతానం ఇచ్చాడు, నాలో నా గర్భఫలం ఉందని. వివాహమై కొన్ని సంవత్సరాలు గడిచిపోయింది ఆవిడికి, అప్పటి వరకు సంతానం లేదు. కానీ ఎప్పుడైతే కన్నీటితో ప్రార్థన చేసిందో, హృదయపూర్వకంగా దేవుని సన్నిధిలో కన్నీరు కార్చిందో, తన కుండుల్లో ఉన్న భారమంతా ఏమైపోయిందో తెలుసా? తీరిపోయింది. అందుకనే మనం ఎప్పుడైతే మనం హృదయపూర్వకంగా కన్నీటితో దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తామో చూడండి, అప్పుడు మన గుండెల్లో ఉన్న బరువు తగ్గిపోద్ది, భారం తగ్గిపోద్ది, మనసంతా చాలా తేలిగ్గా ఉంటుంది, ప్రశాంతంగా ఉంటుంది. ఎప్పుడో తెలుసా? కన్నీటితో మనం ప్రార్థన చేసినప్పుడు. అన్న కన్నీటితో ప్రార్థన చేసింది, ఇంటికి వెళ్ళిన తర్వాత అంది, నేను ఒట్టి మనిషిని కాదు, నేను గర్భిణీ స్త్రీనని. ఒక గర్భిణీ స్త్రీ ఏ జాగ్రత్తలు తీసుకోవాలో ఆ జాగ్రత్తలు తీసుకుంది. ఆమె విశ్వాసమును చూసిన దేవుడు ఆమెకు అలాగే సంతానం ఇచ్చాడు. అదే బైబిల్ చెప్తుంది, నువ్వు ఏ నమ్మకంతో నువ్వు నమ్ముతావో ఆ నమ్మకాన్ని బట్టి దేవుడు కార్యాన్ని చేస్తాడు. నువ్వు నమ్మే నమ్మకాన్ని బట్టి, నువ్వు ఉంచే విశ్వాసాన్ని బట్టి దేవుడు కార్యాన్ని చేస్తాడు. కొంతమంది చాలా మంది ఫోన్ చేసి ప్రార్థన చేయించుకుంటారు. ఆయా దూర ప్రాంతాల్లో ఉన్న బిడ్డలు చాలా మందికి ప్రార్థన చేస్తాం. వాళ్ళు ఏ నమ్మకంతో ప్రార్థన చేయించుకుంటారంటే, అయ్యగారు ప్రార్థన చేస్తారు, మనకి తగ్గిపోతుందని విశ్వాసంతో అయ్యో మీరు దూరంగా ప్రార్థన చేయండి చాలంట. ఆ ఫోన్లోనే చిన్న ప్రార్థన చేస్తాం, దేవునికి వారిని అప్పగిస్తాం. ఆశ్చర్యం ఏంటో తెలుసా? వాళ్ళ నమ్మకాన్ని బట్టి వాళ్ళు అంటారు, మళ్ళీ ఫోన్ చేసి బాధ తగ్గిపోయిందండి, బలహీనత తగ్గిపోయిందండి, ఇబ్బంది తగ్గిపోయిందండి, దేవుడు చాలా మేలు చేశాడు, అనుకున్న కార్యం జరిగిందండి, కోర్టు సమస్య విషయంలో కూడా దేవుడు మేలు చేశాడండి, విడిపించాడండి, ఆ శత్రువుల బాధ విషయంలో విడిపించాడు, అలాగే కొన్ని సమస్యల విషయంలో విడిపించాడు, కుటుంబం విషయంలో విడిపించాడంట. మరి వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళలేదు, లేదంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయలేదు,
కానీ వాళ్ళ విశ్వాసంతో దూరంగా ఉన్న మా దైవజనుడు ప్రార్థన చేస్తే కార్యం జరిగింది, ఆయన మాట చెప్తే జరిగిద్దని విశ్వాసంతో వాళ్ళు అడుగుతారు. ఆ విశ్వాసాన్ని బట్టి దేవుడు ఏం చేస్తాడో తెలుసా, వాళ్ళ పట్ల కార్యం చేస్తాడు. అందుకని నేను అంటాను, నువ్వు నమ్ముట నీ వలనైతే నమ్మువారికి సమస్తము సాధ్యమే. అందుకని బైబిల్ చెప్తున్నటువంటి మాట, నువ్వు ఏ నమ్మకంతో నమ్ముతున్నావో, ఏ విశ్వాసంతో నమ్ముతున్నావో, ఏ యొక్క ప్రియుల దేవుని యొక్క వాక్యాన్ని బట్టి నువ్వు నమ్ముతున్నావో ఆ వాక్యానుసారంగానే దేవుడి కార్యం చేస్తాడు. చాలా మందికి తైలం తెచ్చుకుని ప్రార్థన చేసుకుంటే చాలా మంది అనుకుంటారు, ఈ నూనె రాసుకుంటే ఏం తగ్గింది, ఈ నూనె వల్ల ఏముంటది, వీళ్ళేంటో పెచ్చోళ్ళేమో అందరూ నూనెటికి వెళ్తారు, అలా ప్రార్థన చేస్తారు అనుకుంటారు. అది నమ్మి రాసుకున్న వాళ్ళకేమో పరమ ఔషధంగా పనిచేస్తుంది. అది నమ్మి సిలివేస్తే దెయ్యాలు పోతాయి. నమ్మని వాడికి అది నూనె లాగానే కనపడుతుంది. దేవునికి స్తోత్రం. అది నమ్మిన వాడికి వైద్యము, నమ్మిన వాడికి మందు, నమ్మని వాడికి అది నూనె. కానీ నమ్మితే బైబిల్ చెప్తుంది, నువ్వు దేవుని కార్యాలు చూస్తావు మార్తా అని దేవుడు చెప్పాడు. ఈ రోజున దేవుని మాటలు వింటున్న నీ జీవితంలో కూడా ఎదురవుతున్న సమస్యల విషయంలో, ఎదురవుతున్న ఇబ్బందుల విషయంలో, ఇది నా వల్ల జరగదు కదా, ఇది నా పని అవ్వదు కదా, నాకు అంత ఆదాయం లేదు కదా, అంత వచ్చేది లేదు కదా, ఇప్పుడు వరకు జరగండి, ఇప్పుడు ఎలా జరిగింది అంటే ఎప్పుడో చనిపోయినటువంటి లాజరు 4 రోజులు అయిపోయింది. లాజరు చనిపోయి 4 రోజులు అయిపోయింది. అంతకు ముందు లాజరు లాగా లేచిన వాళ్ళు ఎవరు లేరు, ఆ తర్వాత లేచిన వాళ్ళు ఎవరు లేరు. కానీ లాజరు విషయంలో దేవుడు ఏం చేశాడు, లేపి చూపించాడు. లాజరుకు ముందు ఎవరైనా చనిపోయి 4 రోజుల ముందు సమాధిలో నుంచి బయటకు వచ్చిన వాళ్ళు ఎవరు లేరు. కానీ అంతకు ముందు ఎవరికి జరగలేదు కదా, అంతకు ముందు ఎవరికి అవ్వలేదు కదా, ఇప్పుడు మనకు అవుతాదా అంటే బైబిల్ చెప్తుంది, నమ్మితే కార్యం చేస్తానన్నాడు. లాజర్ని లేపి చూపించాడు దేవుడు. దేవునికి స్తోత్రం. కనుక నీ విశ్వాసం విషయంలో, నీ నమ్మకం విషయంలో వాళ్ళకి ఎవరికో జరగలేదు, ఇంకొకరికి ఎవరికి అవ్వలేదు, నాకు అవుతాదో లేదో అనుకోవద్దు. నీ విశ్వాసం నీది, నీ భక్తి నీది, నీ నమ్మకాన్ని బట్టి దేవుడు నీ జీవితంలో తన కార్యాన్ని దేవుడు చేస్తాడు. అంతే తప్ప వాళ్ళకి అవ్వలేదండి, నాకు మాత్రం ఎలాగవుతుందండి అనుకోవద్దు. దేవుని గ్రంథమైన బైబిల్ గ్రంథంలో రాజులు రాసిన 2వ గ్రంథంలో ఎదవరాలు యొక్క అప్పులు ఎలా తీరిని, ఆవిడేమన్నా పెద్ద వ్యాపారం పెట్టిందా, పెద్ద మాల్స్ కట్టిందా, పెద్ద లేకపోతే బిజినెస్ చేసిందా అంటే ఏమి చేయలేదు. తనకున్న కొంచెం నూనె, తనకున్న కొంచెమే, ఆ కొంచాన్ని దేవుడు నూరంతలుగా దేవుడు ఆశీర్వదించాడు. కొంచెం నూనె ఉంది, ఎక్కువేమి లేదు, టన్నులు లేదు, లేదంటే కింటాల నూనె లేదు, కానీ కొంచెమే ఉంది. కానీ ఆ కొంచెంతోనే దేవుని దగ్గరికి వెళ్ళింది. అయ్యా నన్ను ఏం చేయమంటావని అడిగింది. దేవుడు ఆమె విషయంలో ఒక మార్గాన్ని దేవుడు తెరిచాడు. ఎప్పుడు నీ దగ్గర కొంచెం ఉందని నువ్వు అనుకోవద్దు. మన దగ్గర కొంచెమే ఉంది, కానీ మనకి ఇచ్చే దేవుని దగ్గర లెక్క లేనంత ఉన్నది. అందుకనే దైవజనుడు అన్నాడు, నువ్వు సర్వ సంపదల గనివయ్యా అన్నాడు. దేవుడంట సర్వ సంపదల గనిది. నువ్వు తవ్వుకునే కొద్దికి, నువ్వు అడిగే కొద్దికి, నువ్వు తవ్వే కొద్దికి దొరికే గనది. నువ్వు ఆయన పాదాల దగ్గర మొరపెట్టే కొద్దికి ఆయన ఆశీర్వాదాలు ఇచ్చే దేవుడు. కనుక ఈ రోజున దేవుని మాటలు వింటున్న నీవు కూడా ఒకవేళ దిగులు పడుతున్నావేమో, భయపడుతున్నావేమో, మన స్థితి ఏంటి, మన పరిస్థితి ఏంటి, ఇలా ఉందని అనుకుంటున్నావేమో, ఈ రోజు నేను అంటున్నాడు, మోషేకి నేను ఎలాగ తోడై ఉన్నానో మీకు కూడా నేను అలాగే తోడై ఉంటాను. కాబట్టి లేచి నువ్వు ఏం చేయాలంటే ప్రయాణము చేయమన్నాడు. కాబట్టి ఈ రోజున దేవుని యొక్క మాటలు వింటున్న మనము ప్రయాణం చేయడానికి దేవుని మీద మనం భారం వేసి, దేవుని మీద మన బరువును అప్పగించి, మన దేవుడు మన పక్షంగా యుద్ధములు చేసే దేవుడు కనుక మన పక్షంగా కార్యాలు చేసి మన చేతుల్లో మన పనిని సఫలం చేసే దేవుడు కనుక ఆయనకి మన భారాన్ని అప్పగించి మనము ప్రయాణం చేసేవారిగా ఉండాలి. చూడండి, వారి ప్రయాణం చేసేటప్పుడు ఎటు వెళ్ళాలో తెలియదు, ఎలా వెళ్ళాలో తెలియదు. బైబిల్ గ్రంథంలో చూద్దాం. చూడండి, సంఖ్యాకాండం 9వ అధ్యాయము 17వ వచనం. పైకెత్తబడినప్పుడు ఇశ్రాయేలీయులు ప్రయాణమై సాగిరి. ఆ మేఘము ఎక్కడ నిలుచునో అక్కడనే ఇశ్రాయేలీయులను తమ గుడారములు వేసుకునేది. దేవునికి స్తోత్రం. ఇశ్రాయేలీయులకు ప్రయాణం చేయడానికి మార్గం ఏంటి? ఎటు వెళ్ళాలి? ఆ కానాను దేశం ఎలా ప్రయాణం చేయాలి? ఎలాగా దేశం చేరుకోవాలి? ఆ ఊరేటో, దానికి వెళ్ళడానికి దారి ఏటో వాళ్ళకి తెలియదు.
అయితే దేవుడు వాళ్ళకి మార్గదర్శి అయి ఉన్నాడు. ఎలాగ నడిపించాడంటే, దేవుని మందిరం మీదకి, ఇశ్రాయేలు ప్రజలు వేసుకున్న గుడారం మీదకి, ఆ మందిరం మీదకి దేవుని మేఘస్తంభము అగ్ని స్తంభముగా దిగి వచ్చేది. ఆ మేఘం ఆ మందిరం మీద ఉన్నంత వరకు కూడా, ఉన్నన్ని రోజులు వారు అక్కడ నుంచోవాలి, అక్కడ గుడారం వేసుకోవాలి. ఆ మేఘము ప్రయాణం చేస్తే వాళ్ళ గుడారాలు తీసుకుని ఏం చేయాలో తెలుసా? ఆ మేఘం ఎటు వెళ్తుందో వీళ్ళకు కూడా అటు ప్రయాణము చేయాలి. ఇప్పుడు మనం చూస్తున్నాం గూగుల్ మ్యాప్. ఏదైనా ఒక ఊరు వెళ్ళాలంటే, ఎటు వెళ్ళాలంటే ఆ గూగుల్లో మ్యాప్ కొట్టుకుని ఆ పాయింట్ చూస్తే అది అలా నడుస్తుంటే దాని వెనకాల కారు వెళ్తుంది, మనిషి వెళ్తుంది, అన్ని వెళ్తున్నాయి, చివరికి చెరువులో తీసుకెళ్తుంది. అది దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎక్కడికి తీసుకెళ్తుందో తెలియదు. ఆ గూగుల్ మ్యాప్లన్నీ ఇప్పుడు వచ్చినాయి. కానీ క్రీస్తు పూర్వమే కొన్ని వేల సంవత్సరముల నాడే నజరేయుడైన యేసు దేవుడిగా ఈ లోకమునికి రాకముందే, ఆయన సర్వ సృష్టికి కర్తగా ఉన్నప్పుడే తన ప్రజలకు దారి చూపించడానికి ఇప్పుడు వచ్చిన గూగుల్ మ్యాప్ కాదు, కానీ ఆయన అప్పుడు మేఘమై వచ్చి ఇశ్రాయేలు ప్రజలు నడవడానికి వాళ్ళ పైకి చూస్తూ ఆ మేఘం ఎటు వెళితే అటే వారు ప్రయాణం చేయాలి. దేవునికి స్తోత్రం. అది తీసుకువెళ్ళేది, ఆ మేఘం వెళ్తూ ఉండేది. ఆ మేఘాన్ని కింద వీరు కూడా ఏం చేస్తూ ఉండేవారంటే ప్రయాణం చేస్తూ వారి ప్రయాణం చేస్తూ ఉండేవారు. సంఖ్యాకాండము 9వ అధ్యాయం చదివితే చాలా మాటలు ఉంటాయి. ఏంటో తెలుసా? ఆ మేఘం ఎక్కడ నుంచుంటే వారు అక్కడ నిలబడాలి. ఆ మేఘం ఎప్పుడు ప్రయాణం చేస్తే అప్పుడు ప్రయాణం చేయాలి. ఆశ్చర్యం ఏంటో తెలుసా? దేవుని కార్యాలు. కొన్నిసార్లు మేఘము ఉదయాన్నే నిలబడేది, సాయంత్రం ప్రయాణం చేద్దాం నడండి మేఘం బయలుదేరేది అగ్ని స్తంభంగా. అప్పుడు ఏం చేయాలి? అయ్యో పగలంతా మేఘం బాగానే ఉంది, రాత్రి మేఘం దేవుడు నడమన్నాడు, ఈ రాత్రులు ఏం నడుస్తాం, రాత్రులు ఏం ప్రయాణం చేస్తాం, రాత్రులు ఏం వెళ్ళగలమని లేదు. ఆ నైట్ కూడా వాళ్ళు వేసుకున్న గుడారాలు తీసి ఆ మేఘం ప్రయాణం చేస్తే వీళ్ళు ఏం చేయాలో తెలుసా? వీళ్ళు కూడా ప్రయాణము చేయాలి. ఎందుకో తెలుసా? కొన్ని చోట్ల కొన్నిసార్లు పగలు చేసే పని ఉంటుంది, కొన్నిసార్లు రాత్రులు చేసే పని ఉంటుంది. దేవుని సువార్త పరిచర్య, దేవుని పని కూడా కొంతమంది అంటారు పగలు పెడితే బాగుండండి అనే వాళ్ళు కొంతమంది ఉంటారు. కొంతమంది అంటారు రాత్రులు పెడితే బాగుండండి మీటింగ్లు అంటారు. కొంతమంది ఉంటారు ఫలానా దగ్గర పగలత్తమైతే మేము వచ్చా మాటలు విన్నాము, ఆయన రాత్రి వచ్చాడు మాకు సాగలేదనే వాళ్ళు ఉంటారు. కానీ బైబిల్ చెప్తుంది, దేవుడు ఎప్పుడు దేవుడి పని పెడితే అప్పుడు పాలు పంచుకోవడమే మన పని. ఇశ్రాయేలు పని ఏంటో తెలుసా? నువ్వు పగలు నడుస్తూ మానేసి రాత్రులు నడితే మేము రానంటే వాళ్ళు అరణ్యంలోనే ఉండిపోతారు. కానీ పగలు ప్రయాణం చేస్తే పగలు వెళ్ళటమే, రాత్రులు ప్రయాణం చేస్తే రాత్రులు ఆ ప్రయాణం ఇంకా నైటు ప్రయాణం చేయటమే. అంటే దేవుడు మనకి ఎప్పుడు ఏది అప్పగిస్తే అది చేయాలి. కొన్నిసార్లు మన జీవితంలో కొన్ని ఆలస్యాలు కూడా జరుగుతాయి. బైబిల్ సెలవిస్తుంది అదే అధ్యాయంలో, వారంట మేఘమంట కొన్నిసార్లు రాత్రులు ప్రయాణం చేసేది, కొన్నిసార్లు పగలు ప్రయాణం చేసేది, కొన్నిసార్లు 3 రోజులు నిలిచేది, కొన్నిసార్లు 6 రోజులు నిలిచేది, కొన్నిసార్లు సంవత్సరంన్నర పట్టేది, కొన్నిసార్లు 2 సంవత్సరాలు పట్టేది, కొన్నిసార్లు నెలకు కానీ ఆ మేఘం నడిచేది కాదు. అలాగని మొన్న వారానికే నడిచింది, నిన్న 3 రోజులకే నడిచింది. మీరు 2024 సంవత్సరంలో మనకి వారానికి అయిపోయింది, 6 నెలలకి నడిచింది. ఇప్పుడు ఏంటి 25వ సంవత్సరం వచ్చింది, గమనం అవటం లేదంటే బైబిల్ చెప్తుంది ఆ మేఘం 6 నెలలకి నడిచినా, సంవత్సరాలకు నడిచినా, 2 సంవత్సరాలకు నడిచినా ఆ మేఘం నడిచే వరకు వాళ్ళు ఏం చేసేవారు తెలుసా? వేచి చూచేవారు. అందుకని వాళ్ళకి 40 సంవత్సరాల ప్రయాణం పట్టింది. ఆ మేఘము నడిచే వరకు అక్కడ వేచి చూడడమే. ఈరోజున బైబిల్ చెప్తున్న మాట ఏంటో తెలుసా? దేవుడు నీ జీవితంలో ఏదన్నా ఒక ఆలస్యం జరుగుతుంది అంటే, ఒక లేట్ అవుతుందంటే నువ్వు కంగారు పడకు, నువ్వు తొందరపడకు. ఎందుకంటే మేఘము నడిచినప్పుడు వారు నడిచారు. వారు సీను అరణ్యము దాటి అవతలకు వెళ్ళగానే అక్కడ మారా లాంటి నీళ్లు తగిలి, ఆ నీళ్లు తాగిన ఎవరైనా చచ్చిపోయేవారు. అంతకుముందు ఆ నీళ్లు తాగితే ఎవరు తాగినా చనిపోయేవారు. కానీ ఇశ్రాయేలు ప్రజలు మేఘం కింద నడిచారు. వారు సీను అరణ్యం దాటి అక్కడికి వెళ్ళేసరికి ఆ నీళ్లు తప్ప ఇంకొక నీళ్లు లేవు తాగడానికి. కానీ ఆ నీళ్లు తాగిన వాళ్ళందరూ చనిపోయారు. ఇప్పుడు అదే నీళ్లు ఏళ్ళ తాగవలసిన పరిస్థితి వచ్చింది. అదే నీళ్లు ఏళ్ళ తాగాలి. మరి వాళ్ళందరికీ భయం వేసింది, ఈ నీళ్లు తాగితే చచ్చిపోతాం కదా, ఇది మరణమే కదా, ఇది చేదైన నీళ్ళు కదా అన్నారు. కానీ దేవుని ఆత్మ వారితో ఉంది కనుక దేవుడు ఒక చెట్టు చూపించాడు. ఆ కొమ్మటికి వెళ్ళి ఆ నదిలో వేస్తే ఆ నీళ్లు మధురంగా మారిపోయి
ఎందుకో తెలుసా? ఎందుకు ఆ నీళ్లు మధురంగా మారిపోయినాయి అంటే వారు దేవుని మాట కొరకు, దేవుని చిత్తము కొరకు కొన్ని సంవత్సరాలు పట్టినా, కొన్ని నెలలు పట్టినా, కొన్ని వారాలు పట్టినా ఆయన ఎప్పుడు నడవమన్నాడో, ఆయన ఎప్పుడు ప్రయాణం చేయమన్నాడో ఆ మాటను బట్టి వెళ్ళారు కనుక ఆ నీళ్లను మార్చటము వారికి పెద్ద పనిగా లేదు. ఒక చిన్న చెట్టు చూపించాడు దేవుడు, చెట్టు చూపించాడు. ఆ చెట్టు కొమ్మ తీసి అందులో ఏమన్నాడు వేస్తే ఆ నదిలో నీళ్ళన్నీ కూడా చూడండి, ఆ కొమ్మ పడిన కాడు నీళ్లు మాత్రమే మారిపోలేదు, నదే మధురముగా మారిపోయింది. దేవునికి స్తోత్ర. హల్లెలూయా. నదిలో ఉన్న నీళ్ళే నదే ఏమైపోయిందో తెలుసా? మధురంగా మారిపోయింది. కొన్నిసార్లు మనం అనుకుంటాం కష్టాలు త్వరగా తొలగిపోతే బాగుండు, బాధలు త్వరగా వెళ్ళిపోతే బాగుండు, అప్పులు త్వరగా విడుదలైపోతే బాగుండు, బలహీనత త్వరగా పోతే బాగుండు అని చాలా ప్రార్థన చేస్తాం, అయినా ఆలస్యం అవుతుంది. అయితే బైబిల్ చెప్తుంది, శ్రమలో నీవు ఓపిక కలిగి, కష్టాలలో శ్రమలలో నీవు విశ్వాసంతో కష్టాలు యందు నువ్వు సంతోషిస్తే నీకు ఎంత మేలు కలిగిందో తెలుసండి. కష్టాల్లో, బాధల్లో, ఇబ్బందుల్లో, అనారోగ్యంలో, పరిస్థితులు ఆలస్యం అవుతున్నప్పుడు నువ్వు దాని అన్నట్టు, శోధని అన్నట్టు నువ్వు ఆనందిస్తే దేవుడు ఎంత గొప్ప కార్యం జరిగిస్తాడంటే, అపొస్తలుడైన పౌలు గారిని శీలను చెరసాలలో వేసినప్పుడు వారిని చాలా దెబ్బలు కొట్టారు, చాలా రక్తం కారింది, వాళ్ళ కాళ్ళకి చేతులకి బండాలేసి చెరసాలలో వేశారు. చెరసాలలో వేస్తే ఏం చేశారో తెలుసా? వాళ్ళు ఆనందంతో పాటలు పాడి స్తుతించారంట. ఇప్పుడు ఓ పక్కన రక్తం కారుతుంది, ఓ పక్కన కాళ్ళు చేతులకు సంఖ్యలు వేశారు, ఖైదీలను బయట పెట్టారు, పిల్లల ఖైదీలందరూ లోనున్నారు, కాపలా కాసే సైనికులందరూ వాళ్ళ చుట్టూ ఉన్నారు. ఉదయం మొదలుకొని సాయంత్రం వరకు వాళ్ళని బాధతూనే ఉన్నారు. ఆ బాధలతో అందులో పడేశారు చెరసాలు. ఎవరైనా జైల్లోకి వెళ్తే ఏమనుకుంటాం? ఇదేంటి మన కర్మ ఎలా వచ్చింది, ఇదేంటి మన బాధ ఎలా వచ్చింది, ఇదేంటి ఇదేమి ఇబ్బంది, మనం ఏం తప్పు చేశాం? సువార్త ఆనందంతో ప్రభుని స్తుతించాం. ఆశ్చర్యం ఏంటి తెలుసా? చెరసాలు పునాదులన్నీ బద్దలైపోయినాయి. దేవునికి స్తోత్ర. మీరందరూ పౌలు గారు ఆ శ్రమలో, కష్టాల్లో ఆనందముతో వాళ్ళు పాటలు పాడి దేవుని స్తుతించారు కాబట్టి పౌలు గారి ఒక్కళ్ళ సంఖ్యలు తెగిపోలేదు, పౌలు గారితో ఉన్నవాళ్ళ సంఖ్యలు మాత్రమే తెగిపోలేదు, కానీ చెరసాలలో ఉన్న ఖైదీల సంఖ్యలు అన్నీ తెగిపోయి అంట. దేవునికి స్తోత్ర. హల్లెలూయా. అంటే కష్టములో ఉన్నప్పుడు విశ్వాసంతో ఉంటే విడుదల కలుగుతుంది, కానీ కష్టములో ఉన్నప్పుడు ఆనందిస్తే ఏమవుతుందో తెలుసా? సంఖ్యలు పునాదులు కదిలిపోతాయి, చెరసాలు పునాదులు కదిలిపోతాయి. నీ యొక్క బంధకాలే కాదు, నీ ఆనందాన్ని బట్టి, నీ విశ్వాసాన్ని బట్టి, నీ వెనకాల ఉన్నవాళ్ళు, నీ తోడుగా ఉన్నవాళ్ళు, నీ ఇంటిలో వాళ్ళను పట్టిన బంధకాలన్నీ కూడా ఏమైపోతాయి తెలుసా? తెగిపోతాయి. అది దేవుని కార్యం. దేవునికి స్తోత్ర. ఆలస్యం అవుతుంది అనుకోవద్దు. ఆలస్యం లేకుండానే కన్నది పెనిన్న పిల్లల్ని. ఆలస్యం ఏమి లేదు. బైబిల్ సెలవిస్తుంది, పెనిన్న పిల్లలకు అనేటప్పుడు ఆలస్యం ఏమి లేదు. అన్నాకైతే ఆలస్యమైంది, కానీ పెనిన్నకు పిల్లలు అంటే వచ్చారు. ఒకటి గుర్తుపెట్టుకో, బైబిల్లో ఎక్కడా వాళ్ళ పేర్లు రాయబడలేదు, వాళ్ళు గొప్పగా వాడబడలేదు, గొప్ప గొప్ప పేర్లు వాళ్ళకి రాలేదు. కానీ అన్నాకు ఆలస్యమైంది. ఒక దేశానికి పనికొచ్చే ఒక ప్రవక్తన దేవుడిచ్చాడు, రాజులను అభిషేకించేవాడిగా దేవుడు చేశాడు. ప్రియులారా, జకర్యాకు ఆలస్యమైంది. దేవుడు ఎలాంటి బిడ్డలు ఇచ్చాడంటే, నా తండ్రి అయిన యేసయ్యకి బాప్తిసం ఇచ్చేటువంటి అంత గొప్పవాడిని దేవుడు ఇచ్చాడు. ఈ రోజున నీ జీవితంలో కూడా మేఘం 6 నెలలు నడిచింది, ఇప్పుడు ఏంటి సంవత్సరం అయిపోయింది, 2వ సంవత్సరం వచ్చేస్తుంది, అయినా మేఘం ఇక్కడే ఉందంటే బైబిల్ సెలవిస్తుంది, ఆలస్యం వెనకాల ఒక మేలు దాచాడు, ఆయన కీడు దాయలేదు. వాళ్ళకి ఆలస్యం అవుతుంది అనుకున్నారు, కానీ వంట చేసే పని లేకుండా ప్రియులారా ఉదయమున వారికి మన్నా కురిచింది. ఉదయమనే వారికి మన్నా కురిచింది. వారు మాంసం అడిగినప్పుడు దేవుడు వారికి మాంసాన్ని ఇచ్చాడు. ఆలస్యం అవుతుంది అనుకున్నారు, కానీ వారి కోత కోసే పని లేదు, ఊడి పూడ్చే పని లేదు, వాళ్ళ గొప్ప నూర్చే పని లేదు, వారి ధాన్యం గురించి అక్కడక్కడ నెట్టుకునే పని లేదు. దేవుని మీద ఆధారపడినంత కాలము వారికి కావలసిన ఆహారము దేవుడు వారి దగ్గరికి తీసుకొచ్చాడు. ఈరోజు ఆలస్యం అవుతుంది అనుకోవద్దు తల్లి. దేవుడు నిన్ను ఎప్పుడు నడిపించాలో, ఎక్కడికి నడిపించాలో, నువ్వు నడిపించే స్థలంలో నీకు ఎంత స్థలం కావాలో దేవునికి తెలుసు. ఆశ్చర్యం ఏంటో తెలుసా? ఇంటిలో ఉన్నా, లేదంటే ఏదైనా ఒక పెళ్లి చేసుకుంటే
ఒక 200 మందికి 300 మందికి భోజనాలు వండాలంటే మనం క్రిస్మస్ చేస్తున్నప్పుడు, ఈ పండుగ చేస్తున్నప్పుడు 200-300 మందికి భోజనాలు, 500-600 మంది భోజనాలు వండాలంటే వారం 10 రోజుల నుంచి అడావిడి అంతా ఇంత ఉండదు. అడావిడి ఒక పెళ్లి చేయాలన్నా, ఒక 200 మంది భోజనం వండాలన్నా 4-5 రోజులు వారం నుంచి అడావిడి. కానీ ప్రతిరోజు 20 లక్షల మందికి భోజనం అండి. ప్రతిరోజు 20 లక్షల మందికి భోజనము. 2000 మంది, 3000 మంది, 1,00,000 మంది కాదు, 20 లక్షల మందికి భోజనము. 20 లక్షల మంది ఉండడానికి స్థలం ఎక్కడ కావాలి? వాళ్ళు ఎక్కడైతే వాళ్ళకి స్థలం సరిపోతుందో మేఘం అక్కడికే తీసుకెళ్ళేది. 20 లక్షల మంది దారి మండి వెళ్ళాలంటే అరణ్యంలో అంత వెడల్పు దారి ఎక్కడ ఉందో ఆ దారి గుండానే వాళ్ళని నడిపించింది. అంతేగాని గూగుల్ మ్యాప్ చూపించినట్లుగా తీసుకెళ్ళి ఏ గోడ దగ్గరికో తీసుకెళ్ళి, ఏ నదిలోనికో తీసుకెళ్ళి, ఏ చెరువులో ఆపలేదు దేవుడు. వాళ్ళని చెయ్యి పట్టుకుని కడ వరకు నడిపించాడు దేవుడు. ఇప్పుడు మనకు వచ్చిన వాటర్ ట్యాంకులు, ట్రాక్టర్కో ట్యాంకు, లారీకో ట్యాంకు, పెళ్లికో ట్యాంకు, దినానికి ట్యాంకు, ఇంటికాడ ఏదైనా ట్యాంకు, చివరికి చనిపోయిన కాడికి కూడా తీసుకెళ్ళి ఆ ట్యాంక్ పెట్టి అక్కడే స్నానాలు చేసి వస్తున్నాం. ఆ ట్యాంక్ అంతా ఇప్పుడు వచ్చింది. కానీ ఇశ్రాయేలు ప్రజలు నడుస్తూ ఉన్నప్పుడు, ప్రయాణం చేస్తున్నప్పుడు, క్రీస్తు పూర్వం సుమారుగా 6000 సంవత్సరాల క్రితమే నా తండ్రి అయిన దేవుడు టైర్లు లేకపోయిన బండ వాళ్ళ వెనకాల నడిచి వచ్చేది నీళ్ళు ఇస్తానికి. దేవునికి స్తోత్రం. ఈ ట్యాంక్ ఇప్పుడు నడిచి వస్తుంది. ఇప్పుడు ఎక్కడ కార్యక్రమం అంటే ఇది వరకు నీళ్లు పట్టుకుని మోసుకొని మోటార్లు వేసుకుని అన్ని ఇబ్బంది. ఇప్పుడు పెళ్లి పొలాలు పెట్టామా, ఏదైనా కార్యక్రమం ఎక్కడైనా ఊరి చెవులు పెట్టామా, టాటర్ ఫోన్ చేస్తే టాటర్ వస్తాం, అక్కడ నీళ్లు ఉంటే వంట అంతా అయిపోతుంది. ఈ యొక్క సౌకర్యం ఇప్పుడు మనకుంది. కానీ ఈ సౌకర్యాన్ని దేవుడు వాడికి ఇశ్రాయేలు ప్రజలకు 6000 సంవత్సరాల క్రితమే ఇశ్రాయేలు ప్రజలకు బండ వాళ్ళ వెనకాల నడిచొచ్చి 20 లక్షల మందికి నీళ్లు మాత్రమే కాదు, వారి పశువులకు, వారి గొర్రెలకు, వారి మేకలకు, వారు తీసుకొచ్చిన కోడెలకు అన్నింటికీ కూడా నీళ్లు ఆ బండలోనే వచ్చాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడు ఆనాడే వారికి బండ వారి వెనకాల నడిచొచ్చి వాళ్ళ పశువులు వాళ్ళు తాగడు. 20 లక్షల మందికి కావలసిన నీళ్లు ఆ బండలో నుండి ప్రతిరోజు నీళ్లు వచ్చాయి. ఈరోజున దేవుడి వాక్యం సెలవిస్తుంది, 20 లక్షల మందిని పోషించిన దేవుడు, బండలో నుంచి నీళ్ళు ఇచ్చిన దేవుడు ఈ రోజున నీకు కూడా తన కృపనివ్వగలిగిన వాడు, నీకు కూడా తన దర్శనాన్ని ఇవ్వగలిగిన వాడు, నిన్ను కూడా బలపరచగలిగిన వాడు. వాళ్ళకి ప్రయాణం ఎలా చేయాలో తెలియదు, ఎటు వెళ్ళాలో తెలియదు. ఆ దేశానికి వెళ్ళాలంటే ఆ అరణ్యము దాటి, ఆ అడవులు దాటి, ఆ ప్రాంతాన్ని దాటి వాళ్ళు వెళ్ళాలి. కానీ ఎప్పుడు ఆ అడవుల నుంచి వాళ్ళు వెళ్ళలేదు. ఎక్కడ పులులు ఉంటాయో తెలియదు, ఎక్కడ విషమ జంతువులు ఉంటాయో తెలియదు, ఎక్కడ గొయ్యి ఉంటుందో తెలియదు, ఎక్కడ లోయ ఉంటుందో తెలియదు. కానీ ఒక గూగుల్ మ్యాప్ కంటే గొప్పగా దేవుని ఆత్మ మేఘమై వారిని నడిపించాడు. ఈరోజున నీవు ఈ 25వ సంవత్సరంలో నేను ఎలా చేయాలి, ఏం చేయాలి, మరి నా పరిస్థితి ఏంటి, నాకు ఏ దారి లేదు, ఏ మార్గం లేదు, మరి అంతా చీకటిగా ఉంది, నేను ఎటు వెళ్ళాలి అంటే ప్రార్థన చేయి. దేవుడు నీకు మార్గాన్ని చూపిస్తాను. దేవుడి మీద నీ భారాన్ని, దేవుడి యొక్క వాక్యములు ఇరిమియా గ్రంథం, ఇదిగో నాకు మొరపెట్టు నేను నీకు ఉత్తరం ఇస్తాను, నీకు తెలియని సంగతులు ఏమైనా ఉంటే అవి నన్ను అడుగు, నేను నీకు తెలియజేస్తాను. ఒకవేళ ఇబ్బందుల్లో ఉన్నావా, వ్యాపారంలో నష్టం ఉన్నావా, వ్యవసాయం నష్టం ఉన్నావా, కొన్ని పరిస్థితుల మధ్య నలిగిపోతున్నావా, ఎలా ముందుకు సాగాలో తెలవటం లేదా, దేవుడు అడుగుతున్నాడు, మోకాళ్ళ మీద ఉండు, ప్రార్థన చేయి, ప్రభువా నన్ను ఏం చేయమంటావు, ఎలా చేయమంటావు అని దేవుడిని అడుగు. ఆయన ఇశ్రాయేలు ప్రజలు నడిపించిన దేవుడు ఈ 2025లో నిన్ను, నీ కుటుంబాన్ని కూడా ఆయన నడిపిస్తాడు. పరిస్థితుల వైపు చూడకు, నడిపించే దేవుని వైపు చూడు. ఒక మార్గం ముయ్యబడిందని భయపడకు, 7 మార్గాలు 7 త్రోవలు తెరిచే దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. ఈ 2025లో ఆయన అంటున్నాడు, యర్దాను నదిని చూసి, నీ సమస్యలు చూసి, నీ పరిస్థితులను చూసి, నీ ఇబ్బందులను చూసి, నేను ఎలా చేయాలి, ఏం చేయాలి అని, నీ ఎలా నడవాలనేటువంటి భయమును పడకు. నీ పనుల భారం యెహోవా మీద మోపు, అప్పుడు ఆయన నీ ఉద్దేశాలన్నీ సఫలపరుస్తాడు. ఈ 2025వ సంవత్సరంలో నీ పట్ల దేవుడు గొప్ప కార్యం చేయవలసి ఉన్నది. అందుకనే దేవుడు నిన్ను సజీవంగా ఉంచాడు. ఊరికనే మనల్ని సజీవంగా ఉంచలే. మన పట్ల ఆయన ప్రణాళిక వేరు, మన పట్ల ఆయన చిత్తం వేరు. 2025లో ఎలా వాడుకుందాం అనుకున్నాడో నన్ను, ఎలా వాడుకుందాం అనుకున్నాడో నిన్ను, ఎలాగ తయారు చేయాలనుకున్నాడో నిన్ను, నీ పట్ల దేవుని చిత్తం 2025లో ఏదైతే ఉందో అది నెరవేర్చే వరకు కూడా ఆయన నీ చెయ్యి విడిచిపెట్టకుండా ఆయన నిన్ను నడిపిస్తాడు. ఒకవేళ సజీవంగా ఉన్నామంటే అందరిలాగా మనం ఊరికి
ఊరికనే ఉంచలేదు. మన పట్ల ఆయన చిత్తం ఉంది. ఆయన చిత్తం నెరవేర్చేవాడు. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, దయగలిగిన యేసయ్య, ఈరోజు నా దేవుని మాటలు విన్న నీ బిడ్డలందరినీ మీరు దీవించండి అయ్యా. 2025 సంవత్సరంలో నీ బిడ్డల పట్ల ఏ చిత్తము దాచావో అయ్యా, ఏ ఆశీర్వాదం దాచావో, ఏ మేలు దాచావో, ఏ ఉపకారమును వారి పట్ల దాచావో, అందుకొరకే మమ్మల్ని సజీవులుగా ఉంచాం. ఎంతో భయంకరమైన వ్యాధి శోధిస్తున్నా, మరణం శోధిస్తున్నా అయ్యా, సమస్యలు శోధిస్తున్నా అయ్యా, సమస్యలు లేని వాళ్ళు కావాలంటే మా పట్ల నీ చిత్తం వేరు ప్రభా, నీ ప్రణాళిక వేరు, నీ ఉద్దేశం వేరు. నీ ఉద్దేశం ఏదైతే ఉందో, నీ ప్రణాళిక ఏదైతే ఉందో, నీ చిత్తం ఏదైతే మా పట్ల నెరవేరాలని మమ్మల్ని సజీవులుగా ఈ రాత్రి ఉంచావో అయ్యా, 2025లో మమ్మల్ని నడిపించావో, నీ చిత్తమే నెరవేరాలయ్యా, నీ ఇష్టమే నెరవేరాలి ప్రభా. నీ కార్యమే మా పట్ల నెరవేరబడినట్లుగా మీరు సహాయం చేయండి. భయపడకు తల్లి, భయపడకు. ఈ రాత్రి దేవుడు నీకు తోడైన దేవుడు. భయపడకో. యుద్ధము మీది కాదు, యెహోవా జరిగించే దేవుడు. యుద్ధాలు నీ పక్షంగా దేవుడు చేస్తాడు. ఎంతకాలం నువ్వు పోరాడేవేమో, దావీదు పక్షముగా ఉండి గొలియాతును హతము చేసిన దేవుడు నీ పక్షముగా ఉండి నీ శత్రువులతో యుద్ధం చేస్తాడు, నీ సమస్యలతో యుద్ధం చేస్తాడు. నీ పరిస్థితుల నుంచి విడిపించి ఈ 2025 సంవత్సరంలో ఆయన నీ నోటిలో ఒక నవ్వు ఉంచబోతున్నాడు. నీ నోటిలో నవ్వు ఉంచడానికి దేవుడు ఉంచాడు. 24 గంటల కన్నీటితో ఉన్నావా, బాధతో ఉన్నావా, దుఃఖంతోనే అడుగు పెట్టావేమో, ఆ దుఃఖమును ఆనందముగా మార్చే దేవుడు. ఎక్కడ పడిపోయావో అక్కడే నుంచోబెట్టే దేవుడు. నిన్ను చూసి నవ్విన వారు ఎదిగితే నిన్ను ఆనందముతో నుంచోబెట్టే దేవుడు. అయ్యా, ఈ వాగ్దాన గుడికలో అయ్యా, ఈ జనవరి నెల మొదటి గుడికలో ఏకమించిన ప్రతి బిడ్డని వారి కుటుంబాలను మీరు దీవించండి. ఎన్నో సమస్యల్లో పడిపోయారు ప్రభా, ఇబ్బందుల్లో పడిపోయారు, అనారోగ్యంలో పడిపోయారు, అప్పుల్లో పడిపోయారు అయ్యా. సహాయం లేక ఆధారం లేక దిక్కుదోచగా కొందరు తట్టు కొనలేందుకు చూస్తున్నాం అయ్యా. సహాయం ఎక్కడి నుండి? యెహోవానే సహాయం చేయండి. కృప దయచేయండి ప్రభా. కొండలలో లోయలలో అడవులలో ఎడారులలో కొండలలో లోయలలో అడవులలో వచ్చారని భయపడద్దు. అందులో నిన్ను చూస్తున్నారు, నవ్వుతున్నారని నువ్వు దిగులు పడద్దు. ఎవరు నవ్వినా, ఎవరు అవమానపరిచినా, ఎవరు వద్దనుకున్నా, ఎవరు కాదనుకున్నా ఆయన నిన్ను విడిచిపెట్టే దేవుడు కాదు. అందరూ నిన్ను విడిచినా నిన్ను విడువని మరువని దేవుడు నీ దేవుడు. ఆయన నీతో ఉన్నాడు తల్లి. నమ్మిన వాళ్ళే మోసం చేశారా?
అనుకున్న వాళ్ళే నిన్ను విడిచిపెట్టాలో, ఎవరైతే నీకు బంధువులు అనుకున్నావో, ఎవరైతే నాకు కావాలనుకున్నావో వారే దూరమయ్యారని ఏడుస్తున్నావేమో, వారే నాకు లేదని ఏడుస్తున్నావేమో, నా బతుకు ఎలాగైపోయిందని ఏడుస్తున్నావేమో, ఈ రోజు నాకు ఎవరున్నారని ఏడుస్తున్నావేమో. ఆయన నీకున్న దేవుడు, ఆయన నిన్ను కొన్న దేవుడు, ఆయన నిన్ను కన్న దేవుడు. ఆయన నీ కొరకు మరణాన్ని గెలిచినట్టు రాత్రి అడిగి రాత్రి ఎవరు లేకనా నీవుంటే నాకు చాలు యేసయ్యా. అందరూ విడిచినా పర్వాలేదయ్యా, అందరూ నన్ను వదిలినా పర్వాలేదయ్యా, ఎవరు నాకు లేకున్నా ఉన్నా లేకున్నా నువ్వు అక్కడ ఉంటే చాలు యేసయ్యా. నా బ్రతుకు మారిపోతాను యేసయ్యా, నా బ్రతుకు మారిపోతాను యేసయ్యా. అడుగుతాను ఈ రోజున ఏ కష్టాలతో ఈ స్థలంలో నిలబడ్డావో, ఏ బాధలతో ఈ స్థలంలో వచ్చావో, ఏ పరిస్థితులు మారలేదనుకున్నావో, ఏం చేయాలో దారి తెలియదు చూస్తున్నావేమో. ఇశ్రాయేలు ప్రజలు నడిపించిన మేఘము ఆయన మేఘ స్తంభముగా, అగ్ని స్తంభముగా ఆయన తోటే నీకు ముందుగా ఉండి నిన్ను నడిపించబోతుంది. ఆయన తోటే నేను ఆదరించబోతుంది. ఈ రాత్రి నేను ఆదరించబోతుంది. ఈ మొదటి వాగ్దానం చేసిన దేవుడు వాగ్దాన కూడికలో ఈ 2025వ సంవత్సరంలో నీ మార్గదర్శి ఆయనే నిన్ను నడిపించేవాడు. దయామైన కనికరమ కలిగిన వాడు, కృప చూపించు దేవా. ఈ కూడికలో నీ బిడ్డలతో మీరు మాట్లాడి బలపరిచయ, నీ దీవెనతో నింపునాయన, నీ ఆత్మాభిషేకం మాకు దయచేయి. ప్రతి చీకటి బంధకాలు యేసు నామములో తెగిపోవును గాక, ప్రతి అప్పులని ఎరుకోబడ కూలిపోవును గాక, ముయ్యబడిన ప్రతి ద్వారము తెరవబడును గాక, ప్రతి బంధకం నుంచి దేవుడు నిన్ను విడిపించును గాక, నీ దుఃఖమును ఆనందముగా మార్చును గాక. ఈ 2025వ సంవత్సరంలో నీ జీవితంలో దేవుడు నూతన కార్యములు ప్రేమగల తండ్రి, దయగలిగిన యేసయ్యా, ఈ రాత్రి వేళ నీ మాటలు వింటున్న ప్రతి బిడ్డను మీరు దీవించగా, శూన్యములో సమస్తమును సృష్టించిన నీ వైపు చూసి నేను ఆరాధించే భాగ్యమును దయచేయండి. ప్రతి కుటుంబాన్ని నీ రెక్కల నీడన భద్రపరచమని యేసు నామమున అడుగుచున్నాను తండ్రి.